ఒక నిరుద్యోగిగా గత ప్రభుత్వాన్ని కాదని చెప్పేసి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నారు కదా. ఈ ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెడుతుంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఈ ప్రభుత్వం రావడానికి కారణం నిరుద్యోగులు. అది మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 లక్షల ఉద్యోగాలను ఇస్తానని మాట ఇచ్చింది. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? 5,000 పోలీస్ కానిస్టేబుల్ దేనికి సరిపోతావు? ఎస్ఐలు 146, అవి మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపిన కూడా లేదు. నువ్వు పూరి చేసి, మీరు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పూరి చేసి మీ మడవను పొట్ట నింపారు. మాకు ఒక ఉద్యోగం ఇచ్చి మా పొట్ట నింపలేరా? నిరుద్యోగులు తక్కువ చేయొద్దు. తెలంగాణ గడ్డ నిరుద్యోగుల అడ్డ. మేము ఎంత పోరాటానికి వెళ్తాం. మాకు తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇచ్చి తీరపోతే ఈ ప్రభుత్వాన్ని ఒక్క సంతకంతో మీరు 20,000 ఉద్యోగాలు ఇవ్వాలి. లేదంటే మా ఒక్క ఓటుతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం. మాకు ఎవరు మిత్రులు కాదు, శత్రువులు కాదు. మా పక్షాన్ని ఎవరు నిలబడితే వాళ్ళే మా మిత్రులు. అలాగే మాట్లాడుకుంటూ కూడా ఎంట్రీ తాగండి చచ్చిపోండి అని చెప్పేసి రేవంత్ మాట్లాడుతున్నాడు కదా. అన్నా రేవంత్ రెడ్డి అన్న ఇదే మాట మీ తల్లికో తండ్రికో వెళ్ళి నిరుద్యోగుల కోసం నేను ఇలా అన్నానని చెప్పండి. మీ తల్లి గారు కానీ తండ్రి గారు కానీ హర్షిస్తే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటాం. అది ఏ తల్లి ఏ తండ్రి ఏ వ్యక్తి హర్షించిన మాట అది. అలా మీరు మాట్లాడొచ్చా? మీరు చదువుకున్నారు, యంగ్ అండ్ డైనమిక్ సీఎం మీరు అవుతారని, మా బతుకులు మారుస్తారని, మా పొట్ట నింపుతారని మిమ్మల్ని ఏరుకోరు మా భుజాలపై సీఎం చేసుకుంటే ఈరోజు మీరు మా భుజాలు మేము అలిసిపోయామన్నా. నిరుద్యోగులు అలిసిపోయారు. నిరుద్యోగులు పోరాడి అలిసిపోయారు. మా బతుకులు మార్చే వాళ్ళు ఎవరు లేరా? నిరుద్యోగులు అంటే పట్టించుకోరా? అంత చులకనగా ఉందా? మాకు ఓటు లేదా? ప్రతి కుటుంబానికి ఒక నిరుద్యోగి ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగులు తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు. చేసి చూపిస్తాం. నిరుద్యోగులు మళ్ళీ మీరేమో ఇలా మాట్లాడుతున్నారు, ఈ నిరుద్యోగులు మళ్ళీ ఓట్లు వేస్తారు, మేమే గవర్నమెంట్లోకి వస్తామని మాట్లాడుతున్నాడు కదా. ఈ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది? నిరుద్యోగం వల్ల. ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు నిరుద్యోగం ఉన్నాడు. ప్రతి ఇంటికి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థి ఉన్నాడు. మేము అశోక్ నగర్ లో 7,000 మా హాస్టల్ ఫీజు 7,000, మీరు ఇచ్చే ఉద్యోగాలు 5,000. మా హాస్టల్ ఫీజు అన్నా లేవన్నా రేవంత్ రెడ్డి అన్న? నీకోసం మేము తిరిగామన్నా, గల్లీ తిరిగామన్నా. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సీఎం అవుతారని మేము గర్వంగా నిరుద్యోగులు ధైర్యంగా చెప్పారు. గత ప్రభుత్వానికి మీరు ఏం చేశారన్నా? మా పొట్ట కొడుతున్నారన్నా. ఇప్పటికైనా మారండి అన్న. మనసు పెట్టి ఆలోచించండి అన్న. ఇక్కడ ఈ ధర్నాకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ మీరు వచ్చి ఒక రోజు ఉంటే మా నిరుద్యోగులు బాధ చూడండి. ఒక్క పూట భోజనం చేసి బతుకుతున్నారు ఈరోజు నిరుద్యోగులు అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో. ఇది తప్పు అనిపిస్తే మీరు చెప్పిన నా పేక తీసుకుంటా అన్న. ఈరోజు తెలంగాణలో డిగ్రీ కాలేజీలు 150 డిగ్రీ కాలేజీల్లో దాదాపుగా 1943 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళు ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా 3 మెన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు జూన్ 8 తారీఖు నాడు స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క కాలేజీలు ఇప్పుడు కూడా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోకుండా ఈరోజు క్లాసులు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికల మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గెస్ట్ ఫ్యాకల్టీని ప్రతి సంవత్సరం డెమో లేకుండా, మేము ఇంటర్వ్యూ లేకుండా మీకు ఆటో రెన్యువల్ ఇస్తాము, మీకు కన్సల్టెంట్ పే ఇస్తాము, మీకు అవర్స్ బేస్ లేకుండా ఖచ్చితంగా మీకు 50,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి ఆ రోజు మాకు హామీ ఇచ్చారు. దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరడం ఏమిటంటే, ఈరోజు మేము ఎంతో ఉన్నత విద్యా ప్రమాణాలు ఉండి కూడా ఇలా నెట్ సెట్ పిహెచ్డీలు ఉన్నప్పుడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మేము కాలేజీలో 10 నుంచి 15 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు కూడా ఈరోజు మమ్మల్ని మీరు ఏమాత్రం గుర్తించకుండా తీసుకోకుండా ప్రతి సంవత్సరం ఈరోజు ఒక గంటకు 390 రూపాయలు మాత్రమే ఇచ్చి ఇలా మమ్మల్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యూజీసీ నామ్స్ ప్రకారం మాకు రెగ్యులర్ ఫ్యాకల్టీతో పాటుగా కాకుండా మినిమం కాంట్రాక్ట్ బేసిక్గా గుర్తించి మాకు 50,000 రూపాయల జీతం ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఎంతో ఆత్మక్షోభకు గురవుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు మా గెస్ట్ ఫ్యాకల్టీ పట్ల పూర్తిగా మీరు మా పైన విశ్వాసం ఉంచి మమ్మల్ని ఇమ్మీడియట్గా మాకు విధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకొరకంటే జూన్ 8 తారీఖు నాడు క్లాసులు స్టార్ట్ అయితే ఇవాళ జూలై ముగిస్తున్నప్పుడు కూడా ఇలా మేము దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులము, లెక్చరర్స్ అందరూ కూడా ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఇలా మా మురని ఎవరు అలకరిస్తారు? దయచేసి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మమ్మల్ని ప్రతి సంవత్సరం 3 మెన్ కమిటీ ద్వారా కాకుండా ఒక్కసారి ఎన్నికైందంటే మాకు ప్రతి సంవత్సరం ఇలా రెన్యువల్ చేసిన అవసరం ఉందని కూడా నేను భావిస్తా ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా కేజీవీబీలో ఒక్కసారి నువ్వు కమిటీ ద్వారా ఎన్నిక చేస్తే వారు ప్రతి సంవత్సరం నువ్వు రెన్యువల్ చేస్తా ఉన్నావు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో కూడా, జూనియర్ కాలేజీలో కూడా నువ్వు రెన్యువల్ చేస్తా ఉన్నావు.
అదేవిధంగా గురుకులాల్లో కూడా ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళని రెన్యువల్ చేస్తా ఉన్నాం. కానీ డిగ్రీ స్థాయిలో ఇలా హైయర్ ఎడ్యుకేషన్లో డిగ్రీ స్థాయిలో ఇలా కేవలము మాకు ఇంటర్వ్యూలు పెట్టి ఇలా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నాం. కాబట్టి ఇంటర్వ్యూలు లేకుండా ప్రతి సంవత్సరం మాట రెన్యువల్ ఇచ్చే విధంగా మాకు ఇప్పుడు ఇస్తున్నటువంటి 28,000 జీతం ఏంటికైతుందండి? 28,000 జీతం అనేది కేవలము ఇలా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మాకు ఏమొస్తుంది? కాబట్టి మనం తక్షణమే గుర్తించి 50,000 జీతము కన్సల్టెంట్ పే ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారికి మేము మా యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ వారి యొక్క అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాలేజ్ స్టార్ట్ అయ్యి కూడా మనకు 1 మంత్ కావాల్సింది కదా, మొత్తం ఎంతమంది ఉపాధ్యాయులు ఉండొచ్చు ఇప్పుడు? మేము 1942 మంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో 150 కాలేజీల్లో ఉన్నాం మేము. అయినప్పుడు కూడా మా సేవల్ని ఇలా ప్రభుత్వం గుర్తిస్తలేదు. ఇలా క్లాసులు లేక విద్యార్థులు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ మీరు ఎప్పుడు వస్తారు, మరి మా క్లాసులు జరుగుతలేవు, తరగతులు వస్తలేవు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళకి మేము ఏం ఆన్సర్ చెప్పాలి? ఇలా విద్యా వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలా విద్యా వ్యవస్థలో ఆ శాఖ అనేది మీ దగ్గరే ఉంది. ఇలా మీ దగ్గర ఉండడం వల్ల మేము మిమ్మల్ని కలవలేకపోతా ఉన్నాం. మాకు ఎవరు ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళినా, కమిషనర్ దగ్గరికి వెళ్ళినా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు గైడ్లైన్స్ రాలేదు, కాబట్టి మేము తీసుకోవట్లేదని చెప్పి మాకు వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్ననే మాకు ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇలా క్లియర్ వచ్చింది, 1 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ అయింది. కానీ ఇలా మమ్మల్ని విధులోకి తీసుకోకపోతే ఆ బడ్జెట్ ఎట్లా పనిచేస్తుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.